ప్రియతమ అన్నలారా, స్టేజ్కి కుడివైపు ఉన్న వాళ్ళందరూ కూడా కొద్దిగా వెనుకకు కానీ లేకుంటే ముందట కానీ కూర్చుంటే కొద్దిగా మన సభను విజయవంతంగా జరుపుకోగలుగుతాం. కనుక మీరందరూ కూడా కొద్దిగా ముందుకు వెళ్తే బాగుంటుంది, లేకుంటే వెనుకకైనా వెళ్ళండి. ప్రియతమ అన్నలారా, ఇవాళ మన సింగరేణి సంస్థలో అనేక పోరాటాలు చేసి కరెంటు నుండి ఇండ్ల స్థలాల వరకు, బదిలీ పిల్లర్ నుండి పోల్ ఫిల్లర్ వరకు అనేక సమస్యలపైన గోదావరి బొగ్గని కార్మిక సంఘం అయితేనేమి, ఐఎఫ్టియు కింద ఉన్నటువంటి సంఘాలు అన్నీ పోరాడి సింగరేణిలో అనేక హక్కులు సాధించుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దాని వెలుగులోనే ఇవాళ అరుణోదయ కళాకారులు చాలా ఉత్తేజాన్ని ఇస్తూ, చాలా అనేక పోరాటాలను వివరిస్తూ వాళ్ళ యొక్క పాట రూపంలో మనకు వివరించడం జరిగింది. అదేవిధంగా ఐఎఫ్టియు గత 78 సంవత్సరం నుండి మన సింగరేణిలో గోడ పత్రికగా తెలిసినటువంటి సంఘాన్ని మనం ఇవాళ ఒక పెద్ద సంఘంగా సింగరేణిలో మనము అభివృద్ధి చేసుకోగలిగినాం, ఆర్గనైజింగ్ చేసుకోగలిగినాం. అదేవిధంగా దాని వెలుగులోనే ఇవాళ 15 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ కార్మికులు ఏదైతే 25,000 మంది మన సంస్థలో పనిచేస్తున్నారో వారికి కూడా అనేక పోరాటాలు చేసి ఇవాళ 40 రూపాయల నుండి ఇవాళ జీవో వరకు మనము ఇప్పించగలుగుతూ ఉన్నాము సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు. అదే ఇవాళ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఇవాళ జీవో ప్రకారంగా, అదేవిధంగా బ్యాంకు జీతాలు, అదేవిధంగా వైద్య సౌకర్యం కూడా ఇవాళ మనం సాధించుకున్నామంటే మన ఐఎఫ్టియు సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ యొక్క పోరాట ఫలితమే అనేది కూడా మీరందరూ గమనంలో ఉంచుకోవాలి. దీనికి ఒక శక్తిగా, ఒక పెద్ద సంఘంగా ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఏదైతే దాని యొక్క సూచనలు సలహాలు ఇస్తుందో దాని వెలుగులోనే సింగరేణిలో మనం అన్ని హక్కులను కూడా సాధించుకోగలుగుతున్నాం. దాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులు, అధ్యక్షులైనటువంటి కామ్రేడ్ ఎస్ వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చెలో కొత్తగూడెం పేరుతో మీరు హెడ్ ఆఫీస్కు ధర్నా చేశారు. అక్కడ ఒక ఆఫీసర్ లేకపోతే హైదరాబాద్ హెడ్ ఆఫీస్కి వచ్చి అక్కడ ధర్నా చేసి లోపలికి ఒక్కరిని కూడా ఒక్కరిని రమ్మంటున్నారు. కాదు, మేము 10 మంది వస్తామని దానికోసం కూడా ధర్నా చేశాం. ఆ తర్వాత డైరెక్టర్లందరికీ కాగితాలు ఇచ్చారు. అంతకుముందే మేము కూడా అందరికీ యూనియన్ తరఫున కాగితాలు ఇచ్చినాం. లీడర్లను పోయి కార్మికులుగా వచ్చి కూడా కాగితాలు ఇచ్చారు. కానీ కదలిక లేదు. దాని ఫలితంగా మనం ఇవాళ ఇక్కడ వచ్చి కూర్చున్నాం. పబ్లిక్ అంతా చూడమని, హైదరాబాద్ నగర వాసులందరినీ చూడమని, హైదరాబాద్లో ఉన్న మేధావులందరూ మన దగ్గరికి వచ్చి ఆలోచించమని, అయ్యా మేము ఇట్లా పనిచేస్తున్నాం, అడుగుతున్నాం, న్యాయబద్ధమైన ఈ హక్కుని పరిష్కారం చేయమని కోరుతున్నామని చెప్పడానికే అంత చలిలో ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చారు. మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముందుగా మిత్రులారా, మన హక్కు ఎవడో వస్తాడో ఏదో చేస్తాడని భ్రమతో భ్రాంతితో ఉంటే రాదు. మన హక్కుని మనమే సాధించుకోవాల్సిందే. కోదండ సార్ చెప్పినట్టు అది ఐక్యతతో సాధించుకోవాలి. ఇది కూడా ఒక పరీక్షా సమయం. సార్ ఒక మాట చెప్పారు, నేను లాస్ట్కి చెప్తా మాట. జేఏసీ ఏర్పడితే ఏమైంది అని గత అనుభవం ఉంది. అందుకే ఏర్పాటు చేద్దాం, తప్పనిసరి కలిసి వచ్చే శక్తులన్నింటినీ కలుపుకొని ఉద్యమం చేయాల్సిందే. ఎవరు వ్యతిరేకం కాదు దానికి. వెన్నుపోటు వాళ్ళని కలుపుకుంటే వెనకుంటాడో నమ్మకంగా పొడుస్తాడు. అందుకే అట్లాంటి వాళ్ళు వద్దనుకున్నాం. అందుకే ముందు మనం ఒక్కటై కార్మికులు గట్టిగా ఉండి ఎవడు వెనక్కిపోయినా ఒప్పుకోమనే ఉండేటట్టుగా తయారైతే మాత్రమే అప్పుడు మంచిగా ఉంటుంది అనేది భావించి మేము ఆలోచిస్తున్నాం. అంతే తప్ప మన ఒక్కరికి ఏదో కొమ్ములు రావాలనో గెలవాలనో లేదా ఇంకో ఓటు కోసం కాదు. ఇది ఒక హక్కు కోసం పోరాడుతున్నాం. 5 జేబీసీసీ యూనియన్లు హై పవర్ కమిటీ వేయడంలో భాగస్వామ్యం.
మరి అమలు చేయకుండా ఎందుకు భాగస్వామ్యం కాలేదు? అధికారంలో ఉన్న యూనియన్ కానీ 5 జేబీసీసీ యూనియన్ కానీ 24 నెలలు అవుతున్నా ఎందుకు నిద్రపోతున్నాయి? 2 సంవత్సరాల కాలం నుంచి ఏం చేస్తున్నాయనే విషయాన్ని మనం అడగాలా వద్దా? అడిగితే వాళ్ళ కోపం వస్తుంది కదా, మీరు రండి అని అడగడానికి కుదరదు. అందుకే మీరు ఏం చేస్తున్నారో అని అడగడానికి తప్పనిసరైన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు చేయాల్సిన పని చేయలేదు కాబట్టి మనం అనివార్యంగా రోడ్డెక్కాల్సిన స్థితి వచ్చింది. ఇక సింగరేణికి సంబంధించి మనం ఏమడుగుతున్నాం? అసలు ఏమిటి మనం అడిగే డిమాండ్ ఏమిటి? మనం ఏమన్నా సింగరేణికి మనకి ఇవ్వమంటున్నామా, లేదా లాభాలన్నీ మాకు ఇవ్వమంటున్నామా? అప్పనంగా తినిమేసే గాడిద కొడుకులారా, మా సంగతి ఏంట్రా అని అడుగుతున్నాం. మాకు ఇస్తారని మీరు చెప్పిన వాటిని ఎందుకు ఇవ్వరా అని అడుగుతున్నాం. వాళ్ళు ఒప్పుకున్న వాటిని ఇవ్వమన్న తప్ప మనం ఏమైనా ఎగస్ట్రా అడిగినామా? 564 రూపాయలు మీరు ఒప్పుకున్నారు, దాన్ని ఇయ్యండ్రా హై పవర్ కమిటీ పక్కనున్న సిఐఏలో ఇస్తుంటే, పక్కనున్న బీసీఏలో ఇస్తుంటే, పక్కనున్న అన్ని నార్త్లో ఉన్న అన్ని కంపెనీలు అమలు జరుపుతుంటే సింగరేణిలో ఎందుకు అమలు జరగని అడుగుతున్నాం. ఇది తప్ప? నీవు చెప్పిన కమిటీ, గవర్నమెంట్ వేసిన కమిటీ, రీజనల్ లేబర్ కమిషనర్స్ అందరూ ఉన్నారు అందులో, సెంట్రల్ లేబర్ కమిషనర్ ఉంటారు అందులో, ఫైనాన్స్ మినిస్ట్రీ యాక్సెప్టెన్స్ ఉంటుంది అందులో, సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్టెన్స్ ఉంటుంది జేబీసీసీకి. మరి నువ్వు వేతనాలన్నీ ఫిక్స్ చేస్తా ఉన్నావు. నేను మొన్న డైరెక్టర్ అదే అడిగిన మనోళ్ళు కూడా ఉన్నారు, ఏమండి మీ వేతనాలు కూడా జేబీసీసీ చేస్తే తీసుకుంటారు, మరి అదే జేబీసీసీ హై పవర్ కమిటీ చేస్తే వీళ్ళు వేతనాలు అమలు జరపరా అని అడిగితే ఆయన కొంచెం నోరెళ్ళ పెట్టిండు ఒక డైరెక్టర్ గారు. మరి వీళ్ళ జీతం కూడా వాళ్ళేగా చేసేది, అక్కడ యాక్సెప్టెన్సే కదా. 1,60,000 నుంచి 2 లక్షల రూపాయల జీతం పొందే వాళ్ళకే జీతాలు పెరగాలి. అరే మొత్తం ఉత్పత్తిలో మట్టి బుక్కుతూ, మట్టి దుమ్ముతూ, మట్టి జిమ్ముతూ, మట్టి పీలుస్తూ, లంగ్స్ అన్ని దెబ్బతింటున్నా, ఉరుకుతూ పరుగుతూ, ఏ రక్షణ లేకుండా, ఉద్యోగ రక్షణ లేదు, ఏ రక్షణ లేదు. అట్లాంటి వాళ్ళకి మరి కనీస జీతం మీరు ఒప్పుకున్నదాన్ని ఇవ్వమంటే తప్పెలా అవుతుంది? ఇది మనం అడిగిన ప్రశ్న. ఇంతకు మించి మనం ఏం అడగడం లేదండి. రెండో అంశం, గవర్నమెంట్ అధికారంలోకి వచ్చే ముందు చెప్పింది మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తాను. బాబు నువ్వే అన్నావు కదా, పర్మనెంట్ సోర్స్ ఆఫ్ వర్క్ ఉన్న కాడ పర్మనెంట్ చేయాలని చట్టం ఉంది. అబాలిషన్ యాక్ట్, కాంట్రాక్ట్ అబాలిషన్ యాక్ట్ ఉంది. మరి ఆ యాక్ట్ ప్రకారం చూసినా లేదు, సమాన పనికి సమాన వేతన చట్టం ఉంది. ఈ చట్టాలు ఉన్నోడి గూట్లో దాక్కుంటున్నాయా, కంపెనీ సెట్లో ఉంటున్నాయా, ఎక్కడ ఉంటున్నాయి ఈ చట్టాలు? ఈ చట్టం ప్రకారం ఓపెన్ కాస్ట్ ఆపరేటర్, ఓల్వా ఆపరేటర్ ఒకడా కాదా, ఇద్దరి డ్యూటీ ఒకటా కాదా అని అడుగుతున్నా. ఒకటే అయినప్పుడు ఒకటే జీతం ఎందుకు ఉండదని అడుగుతున్నా. అది ఇవ్వకపోగా వాడు చెప్పిందాన్ని ఇవ్వలేదు అనేది ఇప్పుడు మొదటి అంశం. రెండో అంశాన్ని నేను అడుగుతున్నా, అసలు మీకు ఆ హక్కు ఉందా లేదా? చట్టం ప్రకారం సమాన పనికి సమాన వేతన చట్టం ఉందా లేదా? ఆ చట్టాన్ని అమలు జరుపుతారా లేదా అనేది మనం లేవనెత్తే ప్రశ్న. మూడో అంశం, ఈ అంశమే కానీ మనం అడిగింది, మీరు పర్మనెంట్ చేస్తామన్నారు కదండి అందరినీ, అది కూడా ఉంది. పర్మనెంట్ పని ఉన్నప్పుడు పర్మనెంట్ చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు 10 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, 6 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, కొత్త వాళ్ళు ఎవరో కొద్దిమంది ఉంటారు. మరి మీ అందరికీ ఏం పర్మనెంట్ చేయరా? మీకు పర్మనెంట్ చేయం కానీ పర్మనెంట్ వాళ్ళకి పెట్టిన కండిషన్స్ అన్ని పెడతాం, వాళ్ళకంటే ఎక్కువ పెడతాం అంటున్నారు. మీ అందరికీ మెడికల్ బోర్డు పెట్టారు. ఇది మరీ హాస్యాస్పదం అనిపించింది నాకు. మన పరమేష్ 10 కిలోలు ఎక్కువ ఉండటం వాడు డ్యూటీకి రావద్దన్నారు, బరువు ఎక్కువ ఉన్నాడు. ఇంకేమీ లేవు, ఆయనకి బీపీ షుగర్ ఏమి లేవట, బరువు ఎక్కువ ఉంది, నువ్వు డ్యూటీకి రావద్దన్నారు. వీడు 10 రోజులు ఊరికి డ్యూటీ మానేసిన తర్వాత 15 రోజులు ఎక్సర్సైజ్ చేసి, తిండి మానేసి, 2 రొట్టెలు తిని ఊరికి పరిగి బరువు తగ్గినట్టు అనడం చూడండి. అప్పటికిప్పుడు పరమేశ్వర బొర్రంతా తగ్గిపోయింది. 10 కిలోలు తగ్గిన తర్వాత ఇప్పుడు డ్యూటీకి తీసుకున్నారు. సంతోషమే, మా ఆరోగ్యం బాగుంది, నువ్వు అన్నం బాగుంది. బీపీ ఉంటే ఆపినావు, ఇక్కడే ఉండే అకామిడేట్ కూడా బీపీ ఉంటే ఆపినావు, షుగర్ ఉంటే ఆపినావు. మరి పర్మనెంట్ కార్మికులకు ఏమున్నాయండి? సింగరేణి సర్వే ప్రకారం 30% మంది కార్మికులు మోకాళ్ళ నొప్పులతో బాధపడతా ఉన్నారు. 30% మంది. ఆఫీసర్లలో 90% మంది బీపీ షుగరు గుండెపోటు వాళ్ళు ఉన్నారు. వీడు ఎప్పుడు పనికిరాడు కదా, అందరిని అడ్మిట్ చేయండి. అక్కడ అన్ఫిట్ అంటేనేమో వాళ్ళని అడ్మిట్ చేయడం లేదు, వాళ్ళనేమో ఫిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకేమో ఫిట్టింగ్ ఉంటుంది, వాళ్ళకేమో 1,60,000 జీతం ఉంటుంది, వాళ్ళకి హెచ్ఆర్ఏ ఉంటుంది, వాళ్ళకి అండర్ గ్రౌండ్ అలవెన్స్ ఉంటుంది, వాళ్ళకి ఇంకో తోక 90 ఉంటుంది. కార్మికుడికి ఆఫీసర్ ఇద్దరు ఒకే బండి ఒకే రోజు ఒకే దూరం పోతే కూడా ఆఫీసర్కి 2 లీటర్లు పెట్రోల్, కార్మికుడికి 1/2 లీటర్ పెట్రోల్ ఉంటుంది. పెట్రోల్ అలవెన్స్, అండర్ గ్రౌండ్ అలవెన్స్, ఇద్దరు బాయిలో దిగాలి. ఆఫీసర్ వారానికి 2 సార్లు దిగుతాడు, కార్మికుడు రోజు దిగుతాడు. కానీ వాడికి 25%, వీడికి 12%. బేసిక్ మీద అది కూడా, వాడి బేసిక్ వీడి బేసిక్ చాలా తేడా ఉంటుంది. మరి ఇట్లాంటి అనేక అంశాలు అంతరాలు ఉన్నాయి. అక్క ఇవన్నీ కూడా మేము అడగలేదబ్బా. మేము అడిగేది కేవలం నువ్వు ఒప్పుకున్న కనీస వేతనాన్ని ముందు అమలు జరుపురా బాబు అంటున్నాం. మేము అది అడిగితే వాళ్ళు వద్దంటారు ఏంటండి? ఇక కంపెనీ పాలసీకి సంబంధించి అనేక తప్పుడు పద్ధతులు అనుసరిస్తూ ఉంటాం. ఓపెన్ కాస్ట్ తీసుకొచ్చింది. ఓపెన్ కాస్ట్ తీసుకొచ్చే ముందు ఇంకొన్ని విషయాలు మేము ముందు తీసుకురావాలనుకుంటున్నాం. ఎట్లాగో మన గెస్టులు దారిలో ఉన్నారు,
మల్లెపల్లి గారి దారిలో ఉన్నాడు, చుక్కారావు గారి దారిలో ఉన్నారు. వాళ్ళు వచ్చేదాకా కొన్ని విషయాలను మేము ముందు ఉంచుతాం. ప్రధానంగా సిరికా క్వార్టర్స్ వచ్చినాయి సింగరేణిలో, బాంబే క్వార్టర్స్ వచ్చినాయి సింగరేణిలో. ఆ వచ్చినప్పుడు మేము ఒక లెటర్ పెట్టినాం. మన యూనియన్ ఒక లెటర్ ఇచ్చింది, ఎందుకే సింగరేణిలో ఈ సిరికాలు ఎందుకు, నాగార్జున కన్స్ట్రక్షన్ ఎందుకు, బాంబే క్వార్టర్లు ఎందుకు, మీరు అవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తున్నారో అన్నాం. కాంట్రాక్టర్ కోసం తెస్తున్నారని అన్నాం. లేదు లేదు, అందమైన సింగరేణిలో